ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న దేవా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతా కూడా మీ యొక్క కృపను మాపై కుమ్మరించినందుకు, మా కుటుంబంపై కుమ్మరించినందుకు మీకే వందనాలు తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో అయ్యా, ఈ లోకము అనే ఈ యాత్రలోనైనా మరొక రోజును మా జీవితంలో అనుగ్రహించినందుకు తండ్రి మీకే వందనాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనము, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొనుడి. ఆమెన్. ఎస్ లార్డ్. అవును ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా యొక్క హృదయాలు ఎటువైపు తిరిగి ఉన్నప్పటికీ, ఏ మనుషులను ఆధారం చేసుకొని మేము ఇంతవరకు జీవిస్తున్నప్పటికీ, ఏ ధనాన్ని, ఏ అధికారాన్ని, ఏ శక్తిని మేము ఆధారం చేసుకొని ఇంతవరకు జీవిస్తున్నప్పటికీ మా జీవితాల్లో మనశ్శాంతి లేదు, మా జీవితాల్లో ఆనందం లేని స్థితులనైనా అయ్యా, ఈ ఉదయం మీరు జ్ఞాపకం చేస్తున్న రీతిగా మా యొక్క హృదయాలను మీ వైపు త్రిప్పుకున్నట్లయితే అయా, ప్రతి కార్యమును కూడా తండ్రి మా జీవితంలో తండ్రి మాకు అనుకూలంగా జరిగించే దేవుడు. ఈ రోజున మా స్థితిని మార్చగలిగిన దేవుడు అని మేము నమ్ముతుండగా నాయన అయ్యా, మా హృదయాలను మీ వైపు త్రిప్పుతుండగా ఈరోజు జరగాల్సిన ప్రతి కార్యక్రమం కూడా తండ్రి, ప్రతి ఒక్క పని కూడా నాయన అయ్యా విజయవంతంగా జరగడానికి కృప చూపించండి నాయన. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా బహుగా దీవించండి, బహుగా ఆశీర్వదించండి. వారి ప్రయత్నాలను ప్రతి వాటిని సఫలపరచండి నాయన. అయ్యా, ఈ రోజున తండ్రి మా యొక్క ప్రతి ఒక్క ప్రయాణాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వెళుతుండగా వస్తూ ఉండగా మీ యొక్క క్షేమాన్ని మాకు దయచేయండి. అయ్యా, సురక్షితమైన ప్రయాణాలు ప్రతి బిడ్డ కలిగి ఉండడానికి కృప చూపించండి. మా మార్గాలంతటిలో మీ యొక్క దేవదూతల రక్షణ కాపుదలతో తండ్రి మమ్మల్ని భద్రపరచమని నాయన ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా ఈ రోజున ఏ ఒక్కరూ కూడా నాయన ఎటువంటి లేమికరమైన పరిస్థితులు చూడకుండా, ఎటువంటి కృంగుదలమైన పరిస్థితులు చూడకుండా ప్రతి ఒక్కరిని సమృద్ధితో నింపండి. మంచి ఆహారము, మంచి ఆరోగ్యమును వారికి దయచేయండి. అయా, ఆర్థిక పరమైన ప్రతి విషయంలో వారిని అభివృద్ధి పరచండి. వారి కష్టార్జితమును ఆశీర్వదించండి నాయన తండ్రి. ఆత్మీయతలో కూడా ప్రతి బిడ్డను తండ్రి ఇంకా వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి. అదేవిధంగా ఈ రోజున మా పనులన్నిటిని కూడా తండ్రి మీ దీవెనలో తండ్రి జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, మేము చేస్తున్న పనులలో ఆటంకాలు, అడ్డులన్నిటిని తొలగించండి. ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా రీస్టార్ట్ అయిన ఆయన అభివృద్ధి చెందడానికి కృప చూపించండి. నూతనంగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డలు ఉంటుండగా వారికి మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా ఈ రోజున ఎగ్జామ్స్కి వెళ్తున్నవారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నవారు ఉంటుండగా నాయన వారందరినీ కూడా బహుగా దీవించి జ్ఞానంతో నింపండి తండ్రి. ఎవరైతే ప్రభువా హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారో తండ్రి, వారికి అనుకూలంగా ప్రతి రిపోర్టు రావడానికి కృప చూపించండి. ఆపరేషన్స్, డెలివరీస్లోనైనా మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన ఈ రోజున ఏ ఒక్కరితోనూ ఎటువంటి గొడవలు, విభేదాలు కలిగి లేకుండా మాలో తండ్రి దీర్ఘశాంతమును తండ్రి దయచేయమని నాయన ప్రతి ఒక్కరిని ప్రేమించి క్షమించగలిగిన హృదయమును కూడా నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ఎంతో విలువైన సమయాన్ని వ్యర్థమైన మొబైల్స్, వ్యర్థమైన టీవీలు వాటి వైపు మేము త్రిప్పకుండా నాయన మీ వాక్యాన్ని ధ్యానించుటకు అయా మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున గృహాల్లో ఒంటరిగా ఉంటున్న బిడ్డలు ఉంటున్నారయ్యా, వారందరికీ మీ యొక్క రక్షణ కాపుదలు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయ్యా, మీ కృప, మీ దయవలన మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, వారి కుటుంబాలను దీవించమని ఆయన మేమందరము కూడా తండ్రి మీ నామానికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవిస్తూ కొందరికైనా మీ యొక్క రాజ్య స్వార్థను ప్రకటించే విధంగా మాకు కూడా జ్ఞానమును అనుగ్రహించమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.